బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతోంది. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి. ప్రాణరక్షక కోసం ప్రజలు పాట్లు పడుతున్నారు. పాలస్తీనాకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తీనాపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య అకస్మాత్తుగా భీకర యుద్ధం మళ్లీ ఆరంభంపై ప్రపంచ దేశాధినేతలు నివ్వెరబోతున్నారు. పౌరుల రక్షణను దృష్టిలో పెట్టుకుని శత్రుత్వాన్ని విడనాడాలని, శాంతి సందేశం ఇవ్వాలని ప్రపంచ దేశాధినేతలు పిలుపునిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్పై దాడులపై ప్రధాని మోదీ స్పందించారు. ఇజ్రాయెల్లో ఉగ్రవాదుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, అమాయక బాధితులు, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామంటూ, అలాగే ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్కు సంఘీభావంగా నిలబడతామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక ఈ దాడులు అమెరికా సైతం నిస్సందేహంగానే ఖండించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన అసంకల్పిత దాడులు యునైటెడ్ స్టేట్స్ ఖండిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ఇక ఈ ఆపరేషన్పై జాతీయ భద్రతా సలహాదారు జేకే సుల్లివన్ ఇజ్రాయెల్ భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందిస్తూ, ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల గురించి తెలిసి షాక్కు గురయ్యానని, ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే సంపూర్ణ హక్కు ఉందని తాము ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇక ఇజ్రాయెల్లోని బ్రిటిష్ పౌరులు ప్రయాణ సలహాలు కూడా పాటించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. భారత విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు విద్యార్థులు సమీపంలోనే షెల్టర్లకు తరలించారు. గాజా స్క్రిప్ట్ సమీపంలోనే ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.